అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ 2024 కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాక 2 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇనాగ్రేట్ అవ్వడం కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. పనులు కూడా చాలా ఫాస్ట్గా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిఎంఆర్ సంస్థ కూడా వరల్డ్ క్లాస్ లేటెస్ట్ టెక్నాలజీస్తో, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో అండ్ అలానే లేటెస్ట్ స్ట్రక్చర్తో అయితే కనుక ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటీరియర్స్ కూడా డిజైన్ చేయబడ్డాయి అండ్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ దీనికి ఏదైతే రేపు జరుగుతున్నటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు అండ్ అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది ప్రజల నడుమ వారి యొక్క కరతాళ ధ్వనుల మధ్య అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అవ్వడం నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టమనే చెప్పాలి. అల్లూరి సీతారామరాజు పేరు వింటేనే ప్రతి భారతీయుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి. అటువంటి అల్లూరి సీతారామరాజు పేరు ఈ యొక్క ఎయిర్పోర్ట్ పెట్టడం అనేది కూడా నిజంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడు, ప్రతి ఉత్తరాంధ్ర పౌరుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి విషయం. సో ఇటువంటి నేపథ్యంలో ఎంతోమంది ఈ యొక్క ఎయిర్పోర్ట్ చుట్టూ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సంబంధించి ఇన్నాళ్ళు విజయనగరం జిల్లా అంటే ఒక వెనకబడిన జిల్లాగా పేరుంది. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ని వెనకుండి ముందుకు నడిపించే జిల్లాగా మారబోతుంది. ఈ తరుణంలో ఒక్కసారి కొండపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉండిపోతుంది సార్ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్? ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరిపోతుంది. సో దీనికి సంబంధించి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఖచ్చితంగా వైజాగ్ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఖచ్చితంగా ఎక్కువ ఇకోసిస్టమ్ అనేది ఎయిర్పోర్ట్ వల్ల ఓపెన్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్కి ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుంది. సో ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవడం వల్ల అనేక అంశాల్లో మనకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలవరుస్తుంది. అండ్ డెఫినెట్గా ఉత్తరాంధ్రకి ఒక మంచి అడ్వాంటేజ్ అవ్వబోతుంది. ఏదైతే మనం ఈ ఎయిర్పోర్టు అటు అన్ని ప్రాంతాలకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం ఎవరికైనా ఈక్వల్గా డిస్టెన్స్ ఉండి 1 గంట సేపు లోపలే ఈ ఎయిర్పోర్ట్కి చేరుకునేలాగా ఎయిర్పోర్ట్ ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా ఈ ఎయిర్పోర్ట్ ఇకోసిస్టమ్ వల్ల మన రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి మంచి అభివృద్ధి కలవరుస్తుందనే విషయాన్ని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.